తిరుమలలో వెంకటేశ్వర స్వామికి చెమట ఎందుకు పడుతుంది? మీరు తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక విశేషం గమనించారా? శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శరీరంపై చెమట బొట్టు కనిపిస్తాయి. ఒక రాయి విగ్రహానికి చెమట ఎలా పడుతుంది? ఈ ప్రశ్న ప్రతి భక్తుడి మనసులోని ఉంటుంది. స్థల పురాణాల ప్రకారం శ్రీనివాసుడు కలియుగంలో భక్తుల బాధలను తానే మోసాడని నమ్మకం. భక్తుల కన్నీళ్లు, కష్టాలు స్వామివారి హృదయాన్ని తాకుతాయి. ఆ భక్తి తాపమే చెమటగా బయటపడుతుందని చెబుతారు. ఇంకో ఆశ్చర్యకర విషయం తెలుసా? స్వామివారి విగ్రహంపై ఉన్న పచ్చ కర్పూరం తీస్తే లోపల వేడి అనిపిస్తుందంట. అందుకే స్వామికి ఎప్పుడు చల్లని నీటితో అభిషేకం చేయరు, కేవలం గోరువెచ్చని నీటితోనే చేస్తారు. శాస్త్రపరంగా చూస్తే విగ్రహం ప్రత్యేక రాయితో తయారు అయిందని అంటారు. కానీ భక్తులకి ఇది శాస్త్రం కాదు, ఇది విశ్వాసం. అది రాయి కాదు, మన బాధలు అనుభవించే సజీవ దైవ స్వరూపం. దేవుడు మన ప్రార్థనలు మాత్రమే కాదు, మన బాధలు కూడా వింటాడు. ఓం నమో వెంకటేశాయ నమః. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.